నమస్తే ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? ఇప్పుడున్న ఆదాయంతోనే వచ్చే 5 సంవత్సరాలలో ఆర్థికంగా బలంగా మారగలమా? డబ్బు సంపాదిస్తున్నాను, ఎందుకు చేతిలో నిలవడం లేదు? సరైన ప్లాన్ ఉంటే జీవితం ఎందుకు మారుతుంది? నిజం ఏమిటంటే డబ్బు ఎక్కువగా సంపాదించే వాళ్ళు కాదు, డబ్బును ప్లాన్ చేసే వాళ్ళే సంపన్నులు అవుతారు. ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాం 5 ఇయర్స్ ఫైనాన్షియల్ ప్లాన్ అంటే ఏమిటి, దాన్ని స్టెప్ బై స్టెప్ ఎలా అమలు చేయాలి, సేవింగ్స్, బడ్జెట్, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా బ్యాలెన్స్ చేయాలి. చివర్లో ఒక గొప్ప సీక్రెట్ టిప్పు, ఇది చాలా మంది పట్టించుకోరు, కానీ ఇది గేమ్ చేంజర్ సీక్రెట్ టిప్పు. చివరి వరకు చూడండి. ఇది మీ ఆర్థిక భవిష్యత్తుకు పునాదులు వేసే వీడియో. ముందుగా క్లియర్గా అర్థం చేసుకుందాం. 5 ఇయర్స్ ఫైనాన్షియల్ ప్లాన్ అంటే ఏమిటి? ఇది ఒక స్ట్రక్చర్డ్ రోడ్ మ్యాప్. మీ ఆదాయం, ఖర్చులు, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటినీ ఒక దశలో నడిపించే ప్లాన్. ఇది మీకు ఏమి చేస్తుంది? డబ్బు ఎక్కడికి వెళుతుందో చూపిస్తుంది, భవిష్యత్తు ఖర్చులకు సిద్ధం చేస్తుంది, సంపద క్రమంగా పెరిగేలా చేస్తుంది. ఈ ఫార్ములాను గుర్తుంచుకోండి. క్లియర్ గోల్ ప్లస్ రియలిస్టిక్ బడ్జెట్ ప్లస్ డిసిప్లైన్ ఈజ్ ఈక్వల్ టు 5 సంవత్సరాలలో మీ ఆర్థిక స్థిరత్వం. ఫైనాన్షియల్ గోల్స్ ను ఎలా సెట్ చేయాలి? ఇప్పుడు మొదటి కీలక అడుగు. గోల్స్ లేకుండా ప్లాన్ ఉండదు. మొదటి 3 స్థాయిలలో గోల్స్ సెట్ చేయాలి. షార్ట్ టర్మ్ గోల్, మీడియం టర్మ్ ఫైనాన్షియల్ గోల్, లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్. ముందుగా షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్. ఎమర్జెన్సీ ఫండ్, మొబైల్, ల్యాప్టాప్, చిన్న ట్రిప్. అలాగే మీడియం టర్మ్ గోల్, కారు కొనడం, పిల్లలను చదివించడం, ఇంటిని రినోవేషన్. అలాగే లాంగ్ టర్మ్ గోల్, హౌస్ కొనడానికి డౌన్ పేమెంట్ సిద్ధం చేసుకోవడం, రిటైర్మెంట్ సేవింగ్స్, సంపదను వృద్ధి చేసుకోవడము లేదా సంపదను సృష్టించడము. స్మార్ట్ గోల్ ఫార్ములా: స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రిలవెంట్, టైమ్ బౌండ్. గోల్ స్పష్టంగా ఉంటే డబ్బు దారి తప్పదు. బడ్జెటింగ్ ప్లాన్ కు పునాది. ఇప్పుడు అసలు పునాది బడ్జెట్. 3 విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలి. మొత్తం ఆదాయం, ఖర్చులు. ఇప్పుడు మీకు వస్తున్న ఆదాయం నుంచి ఖర్చులు, ఫిక్స్డ్ ఇంటే అద్దెలు, ఈఎంఐలు, బిల్లులు. అలాగే వేరియబుల్, ఇవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్, బయట భోజనం, ట్రావెల్ మొదలైనవి. ఇక్కడ ఉదాహరణలను పరిశీలించండి. సేవింగ్స్ మరియు ఇన్వెస్ట్మెంట్. మీ యొక్క జీతం ఉదాహరణకు 50,000 అనుకుంటే, ఖర్చులు 30,000 అనుకుంటే, మిగిలింది 20,000 రూపాయలు. ఇందులో 10% ఎమర్జెన్సీ ఫండ్ కు కేటాయించండి, 10% ఇన్వెస్ట్మెంట్ కు కేటాయించండి. బడ్జెట్ రాసుకోవడం కాదు, ఫాలో అవ్వడమే చాలా సవాల్. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు. డబ్బు సేవ్ చేయడం సరిపోదు, డబ్బు పెరగాలి. అందుకే సరైన ఇన్వెస్ట్మెంట్స్. మ్యూచువల్ ఫండ్, సిప్, ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయడం. నెలవారీ పెట్టుబడి, డిసిప్లైన్ ప్లస్ గ్రోత్. అలాగే స్టాక్స్, ఎక్కువ రిస్క్ ఎక్కువ రివార్డ్స్. ఎఫ్డి, ఆర్డి, ఇది సేఫ్ మెథడ్, గ్యారంటీ రిటర్న్స్. గోల్డ్, సిల్వర్, ఇన్ఫ్లేషన్ రక్షణ. ఉదాహరణకు 5,000 రూపాయలు ఎస్ఐపి అనుకుంటే 5 సంవత్సరాలలో 12% రిటర్న్స్ తో 4.2 లక్షలు అవుతుంది. మీ రిస్క్ సామర్థ్యం, టైం హారిజన్ మర్చిపోకండి. ఇప్పుడు చాలా మంది నిర్లక్ష్యం చేసే అంశం సేఫ్టీ నెట్. 6 నుండి 12 నెలల ఖర్చులు, ఉద్యోగం, ఆరోగ్యం సమస్యలకు రక్షణ. ఉదాహరణకు 5,000 రూపాయలు
నెలకు సేవ్. 3 సంవత్సరాలలో 1.5 నుంచి 2 లక్షలు. ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్. ఫైనాన్షియల్ ప్లాన్ పెరగాలి మాత్రమే కాదు, సురక్షితంగా కూడా ఉండాలి. మానిటరింగ్, రివ్యూ. ప్లాన్ వేసినంత మాత్రాన సరిపోదు, రివ్యూ తప్పనిసరి. ప్రతి 3 నెలలకు బడ్జెట్ను చెక్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ పనితీరును గమనించాలి. ఆదాయం మరియు ఖర్చుల్లో మార్పులు చేయాలి. ఫ్లెక్సిబిలిటీ ప్లస్ డిసిప్లైన్ ఈజ్ ఈక్వల్ టు 5 సంవత్సరాల ప్లాన్ సక్సెస్. ఈ పొరపాట్లను తప్పించాలి. ఇక్కడే చాలా మంది విఫలమవుతారు. బడ్జెట్ ఇగ్నోర్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ ఆలస్యం చేయడం, హై రిస్క్ ఇంపల్సివ్ నిర్ణయాలు, ఇన్ఫ్లేషన్ను లెక్కలోకి తీసుకోకపోవడం. సింపుల్, డిసిప్లైన్డ్, రియలిస్టిక్ ప్లానే విజయం. సీక్రెటివ్ అండ్ కన్క్లూజన్. ఇప్పుడు ఆ గొప్ప సీక్రెట్ టిప్ ఏమిటంటే ఆటోమేషన్. జీతం వచ్చిన వెంటనే ఎస్ఐపి ఆటోమేటిక్ గా అమౌంట్ కట్ అయిపోవడము, సేవింగ్స్ ఆటో ట్రాన్స్ఫర్ అవడము. చిన్న చిన్న స్టెప్స్ 5 సంవత్సరాల్లో పెద్ద సంపదను సృష్టిస్తుంది. చివరి సారాంశం, గోల్స్ సెట్ చేయండి, బడ్జెట్ రూపొందించండి, సేవ్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి, రివ్యూస్ అండ్ అడ్జస్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.